Welcome back to Sulochana Education. MBA first semester subject statistics for management subject. సో యూనిట్ 1 థియరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో యూనిట్ 1 యొక్క థియరీ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అండ్ ఈ స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ యొక్క అన్ని టోటల్ 5 యూనిట్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. సో ఎవరైతే పాస్ కావాలనుకుంటారో వాళ్ళు కూడా అట్లీస్ట్ ఒక 3 యూనిట్స్ అన్న ప్రాబ్లమ్స్ ఫోకస్ చేయండి. ఇంకా మిగిలిన యూనిట్స్ థియరీ క్వశ్చన్స్ సో ఎవరైతే పాస్ కావాలనుకుంటారో సో వాళ్ళు కొన్ని యూనిట్స్ థియరీ అన్న ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళ పర్పస్ కోసం నేను ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యూనిట్ 1 యొక్క థియరీ క్వశ్చన్స్లో వచ్చేసరికి ఎవరికైతే ఓ గ్రేడ్ కావాలనో వాళ్ళు 5 యూనిట్స్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. లైట్గా థియరీ ప్రిపేర్ కండి. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ 1లో వచ్చేసరికి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ఇంపార్టెన్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఇన్ మేనేజరియల్ ఎకనామిక్స్, ఇన్ మేనేజరియల్ డెసిషన్ మేకింగ్. సో మీరు 1 ప్రాబ్లం 1 థియరీ మ్యాక్సిమం 2 ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. యూనిట్ 4 యూనిట్ 5 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి మీరు ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ మీరు ఒక్కోసారి 1 ప్రాబ్లం 1 థియరీ వస్తుంది కదా, అప్పుడు కూడా 1 ప్రాబ్లం 1 థియరీ వస్తుంది. థియరీ టోటల్ అన్ని టాపిక్స్ కవరప్ చేయాలి యూనిట్లో. సో అప్పుడే మీరు 1 థియరీ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ఇంపార్టెన్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఇన్ మేనేజరియల్ డెసిషన్ మేకింగ్. సెంట్రల్ టెండెన్సీ అంటే ఇట్ ఆర్ స్టాటిస్టికల్ టూల్. ఇవన్నీ సెంట్రల్ టెండెన్సీ అంటే మీడియన్, మోడ్ ఇవన్నీ కూడా ఒక స్టాటిస్టికల్ టూల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఆర్గనైజేషనల్ యొక్క పర్ఫార్మెన్స్. సో ఇది ఏంటంటే దట్ లొకేట్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ సెంట్రల్ టెండెన్సీ అంటే. సో ఇందులో 3 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఉంటుంది. ఫస్ట్ వన్ మీన్, సెకండ్ వన్ మీడియన్ అండ్ థర్డ్ వన్ మోడ్ ఉంటుంది. సో ఇందులో మనం ఫస్ట్ మీన్ చూద్దాం. మీన్ అంటే ఏంది? ఇట్ రిఫర్స్ టు యావరేజ్ విచ్ ఈస్ ఎలా వస్తుంది? సమ్ ఆఫ్ టోటల్ వాల్యూస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ చేస్తే మనకు వస్తుంది. అంటే ఇప్పుడు వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చినారు అనుకో, వాటిని సమ్ చేసి వాటిని కౌంట్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ 10 ఉన్నాయి అనుకో, సో అది చేస్తే మనకు మీన్ వస్తుంది. ఇందులో అర్థమెటిక్ మీన్ ఉంటుంది, జియోమెట్రిక్ మీన్ ఉంటుంది, హార్మోనిక్ మీన్ ఉంటుంది. సో మళ్ళీ అర్థమెటిక్ మీన్లో ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్ ఫార్ములా ఏమో సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. మళ్ళీ డిస్క్రీట్ సిరీస్కి ఉంటుంది, కంటిన్యూస్ సిరీస్కి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యూనిట్ 1లో వాటికి సంబంధించిన ఫార్ములాస్ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు అక్కడ చూడండి ఇవి. అండ్ కావాలంటే మీకు వీటన్నిటిని ఎలాబరేట్ చేసి రాయాలనుకుంటే అర్థమెటిక్ మీన్ 3 ఉంటాయి కదా. సో ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్ వీటికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పెట్టడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. సో సెకండ్ వన్ జియోమెట్రిక్ మీన్లో కూడా 3 ఉంటాయి. కనీసం అదన్న రాయండి. అర్థమెటిక్ మీన్ అంటే 3 ఉంటాయి. 3 సిరీస్, ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్. ఇందులో కూడా ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్. హార్మోనిక్ మీన్లో కూడా ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్ ఉంటుంది. వీటికి ఫార్ములాస్ ఉంటాయి, వీటికి ఉంటాయి. సో ఇది సెకండ్ వన్ మీడియన్. మీడియన్ అంటే ఏంది? ఇట్ ఈస్ ద మిడ్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గివెన్ అబ్జర్వేషన్స్. అంటే వాళ్ళు ఎన్నైతే అబ్జర్వేషన్స్ ఇస్తారో అందులో నుంచి మిడ్ వాల్యూ మనం తీసుకుంటాం, దట్ ఈస్ కాల్డ్ మీడియన్. ఇందులో ఇండివిజువల్ సిరీస్ ఉంటుంది, డిస్క్రీట్ ఉంటుంది, కంటిన్యూస్ సిరీస్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఇండివిజువల్ సిరీస్ అంటే ఫార్ములా ఇది, కంటిన్యూస్ సిరీస్ అంటే ఇది. అండ్ ఈ ఫార్ములాస్ ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవాలనేది కూడా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్ ఇవి ఫార్ములాస్ ఆఫ్ మీడియన్వి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మోడ్ అంటే విచ్ హాస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. అంటే ఏ వాల్యూ అయితే ఎక్కువ రిపీట్ అవుతుందో దాన్ని మోడ్ అంటారు. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అంటే అర్థమైంది. మ్యాక్సిమము ఫ్రీక్వెన్సీలో ఏ వాల్యూ అయితే రిపీట్ అవుతుందో వాళ్ళు మనకు కొన్ని వాల్యూస్ ఇస్తారు. అందులో ఏ వాల్యూ 3 ఎక్కువసార్లు రిపీట్ అవుతుందా, 2 ఎక్కువసార్లు రిపీట్ అవుతుందా, ఆ రిపీటెడ్ వాల్యూ ద వాల్యూ విచ్ అక్కర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే మోడ్ అంటారు. ఇందులో కూడా డిస్క్రీట్ ఉంటుంది, ఇండివిజువల్ సిరీస్ ఉంటుంది, కంటిన్యూస్ సిరీస్ ఉంది. నేనైతే ఓన్లీ కంటిన్యూస్ సిరీస్ ఫార్ములా మాత్రమే రాశాను. సో వీటిని సమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా మీకు ఇవి అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవి ఇట్లా రాసి వదిలేయడం, ఎల్ అంటే ఏంది, సి అంటే ఏంది, సో ఇవన్నీ కూడా నేను పీడిఎఫ్
ఫార్మాట్లో ఈ ఫార్ములాకి సంబంధించినది అప్లోడ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఎందుకు ఈ మీను, మీడియన్, మోడ్ ఇవి ఎందుకు ఇంపార్టెంట్? అంతే కదా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి, మనకి ఏమవసరం అని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, ఎందుకంటే సేల్స్ని ఫోర్కాస్ట్ చేయనిక, డిమాండ్ని ఎస్టిమేట్ చేయనిక, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్, యావరేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెక్ చేయడానికి మీన్ ఉపయోగిస్తాం. సేల్స్ డిమాండ్ కోసం బడ్జెట్లు సెట్ చేయడానికి, మానిటర్ అండ్ ఇంప్రూవ్ క్వాలిటీ స్టాండర్డ్స్, అనలైజ్ రిస్క్, కంట్రోల్ ఆపరేషనల్ కాస్ట్, అంటే ఆపరేషనల్ కాస్ట్ కంట్రోల్ కావడానికి, అండర్స్టాండ్ కన్జ్యూమర్ అండ్ మార్కెట్ బిహేవియర్. ఇవన్నీ కూడా ఒకటి గుర్తుపెట్టుకొని మనకు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మీను, మీడియన్, మోడ్. మీన్ అంటే గింతనే ఉంది అనుకోవచ్చు, మీన్లో మళ్ళీ అర్థమెటిక్, జియోమెట్రిక్, హార్మోనిక్ మీన్. అందులో ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్ ఉంటాయి. సో ఇందులో కూడా మీడియన్లో కూడా ఇండివిజువల్, డిస్క్రీట్, అవన్నీ ఫార్ములాస్ రాస్తే మీరు ఒకవేళ ఎప్పుడైనా థియరీ ప్రిపేర్ అవుతుందా, అందులో ఫార్ములాస్ రాస్తే మీరు ప్రాబ్లం రాసినదంతా సమానం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఎందుకంటే ఫస్ట్ మీన్ అంటేనేది యావరేజ్ పర్ఫార్మెన్స్ కోసం. సో అదే ఫస్ట్ ఎవాల్యుయేట్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్, సేల్స్ని ఫోర్కాస్ట్ చేయడం, డిమాండ్ని ఫోర్కాస్ట్ చేయడం. సో ఇది మళ్ళీ ఎందుకు ఉపయోగపడుతుంది, మనకి రిస్క్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది కదా. మనం ఒక పర్ఫార్మెన్స్ అనేది రాస్తే అది మైనస్లు ఉందా ప్లస్లు ఉందా అనేది తెలుస్తుంది ఫార్ములాస్ ఉపయోగించి చేస్తే. అమ్మో రిస్క్ ఇంత ఉంది, నెక్స్ట్ మన యొక్క కాస్ట్, అమ్మో రిస్క్ ఎక్కువ అవుతుందని కాస్ట్ని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ వస్తుంది. మళ్ళీ మార్కెట్ బిహేవియర్, కన్జ్యూమర్ బిహేవియర్ కూడా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ మళ్ళీ క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, మానిటర్ చేయగలుగుతాం. సో సెట్ బడ్జెట్స్ అండ్ ఫైనాన్షియల్ టార్గెట్స్ కూడా సెట్ చేసుకోగలుగుతాం. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఒరిజిన్ అండ్ డెవలప్మెంట్ అంటే హిస్టరీ, ఎవల్యూషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మేనేజరియల్ అప్లికేషన్స్, రోల్ అన్న, ఇంపార్టెన్స్ అన్న, ఎసెన్షియల్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అన్న ఒకటే. సో ఎవల్యూషను, హిస్టరీ, ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ అన్న, మేనేజరియల్ అప్లికేషన్స్ అంటే సపరేట్, మళ్ళీ రోల్ అన్న, ఇంపార్టెంట్ అన్న, ఎసెన్షియల్స్ అన్న ఒకటే ఆన్సర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ది. అండ్ ఈ స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్టు యొక్క ఏమంటారు ఆల్ యూనిట్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ స్టాటిస్టిక్స్ మీనింగ్ అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కలెక్టింగ్, అనలైజింగ్, ప్రజెంటింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద డేటా. సో మీరు కావాలంటే ప్లేలిస్ట్ కూడా చెక్ చేసుకోండి, అందులో కూడా ఉంటాయి. స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సపరేట్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ సబ్జెక్టుకి. సో లేదంటే ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు స్టాటిస్టిక్స్ మీనింగ్ అంటే ఏంటంటే, స్టాట్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే మనం డేటా కలెక్ట్ చేయడానికి, కలెక్ట్ చేసిన డేటాని క్లాసిఫై చేయడానికి, అంటే ప్రజెంట్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద డేటా. సో అంటే స్టాట్స్ అంటే ఏంది, ఒక ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫై చేయడానికి అండ్ ప్రజెంట్ చేయడానికి డేటా, అండ్ ఇంటర్ప్రిటింగ్ ద డేటా, ఆ డేటా అనేది ఇంటర్ప్రిట్ చేసుకోవాలా. సో అంటే ఇంటర్ప్రిట్ అంటే అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో ఏంది, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, ఈ డేటా కలెక్ట్ చేసినాం కదా, సో ఇది ఆ డేటా వల్ల ఏమవుతుంది, మనకి ఏంది అనేది తెలుస్తుంది కదా. సో ఇది స్టాటిస్టిక్స్ అంటే. ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే ఈ స్టాటిస్టిక్ అనేది ఎలా వచ్చింది, ఫస్ట్ వచ్చేసి ఈ వర్డ్ స్టాటిస్టిక్ అనేది లాటిన్ వర్డ్లోనేమో స్టాటస్ అంటారు, ఇటాలియన్ వర్డ్ ఏమో స్టాటిస్టా అంటారు, జర్మన్ వర్డ్లోనేమో స్టాటిస్టిక్ అంటారు, లాటిన్ వర్డ్లోనేమో స్టేటస్ అంటారు, ఇక్కడేమో ఇటాలియన్ వర్డ్లో స్టాటిస్టా అంటారు, జర్మన్ వర్డ్లోనేమో స్టాటిస్టిక్ అంటారు. ఆల్ ఆఫ్ దీస్ అంటే వీటన్నిటి మీనింగ్ ఒకటే, పొలిటికల్ స్టేట్ అని అర్థం. ఫస్ట్ పొలిటికల్ స్టేట్ అనే ఒక మీనింగ్తో వచ్చింది స్టాటిస్టిక్ అనేది. నెక్స్ట్ 17th సెంచరీ అంటే 1700 ఇయర్స్ అప్పుడు ఏమన్నారంటే వైటల్ స్టాటిస్టిక్స్ అన్నారు. సో వైటల్ స్టాటిస్టిక్స్ అని ఎందుకన్నారంటే డెత్ రికార్డ్స్ని స్టడీ చేసేది, అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేది, ఎవరైతే చనిపోయినారో వాళ్ళ యొక్క రికార్డ్స్ని స్టడీ చేసేది. సో కాబట్టి వైటల్ స్టాటిస్టిక్స్ అంటే కలెక్షనే కదా డేటా. సో స్టడీ డెత్ రికార్డ్స్ని స్టడీ చేసేది, అందుకు వైటల్ స్టాటిస్టిక్స్ అని 1700 సెంచరీలో వచ్చింది. సో మీకు ఈ హిస్టరీ అనేది చాలా ఎక్కువ ఉంది, కానీ మీకు ఎంత అవసరమో, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మాత్రమే నేను కేవలం కొన్ని పాయింట్స్ అనేది కవరప్ చేయడం జరిగింది. సో ఇవి మీరు హెడ్డింగ్ ఫార్మాట్లో రాయండి. హెడ్డింగ్ అంటే ఇప్పుడు ఇవి
ఏమంటారు హెడ్డింగ్స్ అంటే ఇవి సపరేట్ 17th సెంచరీ వైటల్ స్టాటిస్టిక్స్ అని రాయండి. సో నెక్స్ట్ లోపల రాయండి ఈ వైటల్ స్టాటిక్ అనేది ఇన్ ద 1700 ఇయర్స్లో వచ్చింది. ఇది మెయిన్లీ ఈ వైటల్ స్టాటిక్స్ యూజ్ టు స్టడీ డేటా రికార్డ్స్ అని లోపల రాయండి. సో వాళ్ళకి అర్థమైపోతుంది అప్పుడు మీరు ఆ రకంగా రాయండి. సో ఒకవేళ పాయింట్స్ రాసినారు అనుకో అర్థం కాదు, మీరు అదే హెడ్డింగ్ ఫార్మేట్లో రాసినారు అనుకో దీనికి మీరు ఒక లైన్ డ్రా చేస్తారు కదా, వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఫస్ట్ అనేది ఈ రకంగా పిలుస్తున్నారు. నెక్స్ట్ వైటల్ స్టాటిస్టిక్ అయింది 18th సెంచరీలో ప్రాబబిలిటీ అన్నారు. ప్రాబబిలిటీ అంటే నార్మల్ కర్వ్. ఇప్పుడు నేను దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది, సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ బైనామియల్, పాయిజన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈ నార్మల్ కర్వ్కి ప్రాబబిలిటీకి వచ్చింది. ప్రాబబిలిటీ అంటే ఏంది, ఒకటి ఎస్టిమేట్ చేయడం, ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఎంత, ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎంత, ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వాటి యొక్క పాసిబిలిటీస్ బేస్డ్ అండ్ హిస్టారికల్ రికార్డ్స్ని బట్టి ఎస్టిమేట్ చేయడము. సో ఇది 19th సెంచరీ ఏంది డేటా అనాలిసిస్ అంటే పాపులేషన్ని స్టడీ చేయడానికి. డేటా అనాలిసిస్ అంటే పాపులేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న వాళ్ళ యొక్క ప్రత్యేకంగా స్టడీ అంటే. సో ఇది డేటా అనాలిసిస్ కోసం 19th సెంచరీలో వచ్చింది. ఇప్పుడు 20th సెంచరీలో ఏమొచ్చిందంటే మోడర్న్ స్టాటిస్టిక్స్ అంటే ఇప్పుడు మనకు ఉన్నాయి కదా అనోవా అనాలిసిస్, సో అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, ఎక్స్పెరిమెంటల్ డిజైన్, సో ఇవన్నీ కూడా వచ్చినాయి మోడర్న్ స్టాటిస్టిక్స్. సో ఇప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్లో సమ్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ అయింది మాత్రం మోడర్న్ స్టాటిస్టిక్స్ 2000 టైమ్స్లో, అంటే 2000 ఇయర్స్ అప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ మోడర్న్ అప్లికేషన్స్ ఏమున్నాయి, ఈ స్టాటిస్టిక్ అనేది ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మోడర్న్ అప్లికేషన్స్ అంటే ఈ 2000 నుంచి ప్రజెంట్ ఉన్నది. ఈ మోడర్న్ అప్లికేషన్స్ ఏంటి, ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ రాయండి కావాలంటే. స్టాటిస్టిక్స్ అంటే ఫస్ట్ నుంచి ఉండేటివి బైనామియల్, పాయిజన్, అనోవా, చీ స్క్వేర్ టెస్ట్, సో ఎక్స్పెరిమెంటల్ డిజైన్, హైపోథసిస్, సో ఇవన్నీ కూడా 2 వేరియంట్స్, టెస్ట్ ఫర్ 2 మీన్స్, టెస్ట్ ఫర్ 1. సో ఇవన్నీ కూడా ఒక పర్పస్ ఉంది. సో వాటన్నిటిని యూజ్ చేస్తున్నారు ఇన్ సైన్స్లో, బిజినెస్లో, ఇండస్ట్రీలో మోడర్న్ అప్లికేషన్స్. ఈ 2000 నుంచి ఏవైతే వచ్చినాయో వాటన్నిటిని యూజ్ చేస్తున్నారు మోడర్న్ అప్లికేషన్స్ అంటే సైన్స్, సో బిజినెస్, ఇండస్ట్రీలో. ఇది గుర్తుపెట్టుకొని ఒరిజిన్ అండ్ డెవలప్మెంట్ అంటే ఫస్ట్ లాటిన్ వర్డ్ స్టాటస్, సెకండ్ వన్ ఇటాలియన్ వర్డ్ వచ్చేసి స్టాటిస్టా, జర్మన్ వర్డ్ స్టాటిస్టిక్, ఆల్ ఆఫ్ దిస్ సేమ్ మీనింగ్ పొలిటికల్ స్టడీస్. 17th సెంచరీలో ఏమో వైటల్ స్టాటిస్టిక్స్ అన్నారు, 18th సెంచరీలో ఏమో ప్రాబబిలిటీ అన్నారు, 19th సెంచరీలో ఏమో డేటా అనాలిసిస్ అన్నారు, ఇప్పుడు 2000 సెంచరీలో స్టాటిస్టిక్ అన్నారు, మోడర్న్ స్టాటిస్టిక్స్ అని. సో ఇన్ మోడర్న్ అప్లికేషన్స్ ఇవి. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి మేనేజరల్ అప్లికేషన్స్ అంటే ఏం లేదు, ఈ స్టాటిస్టిక్స్ దేనికి ఉపయోగిస్తాం. స్టాటిస్టిక్స్ అంటేనే డేటా కలెక్ట్ చేయడం మనం. సో ప్లానింగ్ చేసేయాలంటే మనం డేటా కలెక్ట్ చేసుకోవాలి కదా, అప్పుడే కదా మనం ఏం ప్లాన్ చేయాలని తెలుస్తుంది. అంటే స్టాటిస్టిక్ అనేది ప్లానింగ్లో ఉపయోగిస్తాం, ఒక స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఉపయోగిస్తాం, నెక్స్ట్ ఒక మ్యాథ్స్లో ఉపయోగిస్తాం, ఎకనామిక్స్లో ఉపయోగిస్తాం, బిజినెస్లో ప్రతి దానికి డేటా కలెక్ట్ చేయడం అవసరం. వితౌట్ డేటా వి కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ బిజినెస్లో. కానీ ఏదైనా ఒక బిజినెస్లో ఒక మంచి కంపెనీ రన్ చేసుకోవాలన్నా, లేదంటే నువ్వుగా ఎక్కడికన్నా బిజినెస్ స్టార్ట్ కావాలన్నా నువ్వు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసుకోవాలా. హిస్టారికల్ రికార్డ్స్ని స్టాటిస్టిక్స్ అంటే అదే కదా, హిస్టారికల్గా ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్, నాకు ఎంత వస్తుంది, అకౌంట్స్, ఇన్సూరెన్స్లో. సో ఇన్సూరెన్స్ కూడా ఏ పాలసీ తీసుకోవాలా, దాంట్లో ఎంత రిస్క్ ఉంటుంది, సో ప్రతి దాంట్లో ఇవి అప్లికేషన్స్ ఇవి మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. దేంట్లో ఉపయోగిస్తారో గుర్తుపెట్టుకొని. ఇవి కాకుండా మీకు గుర్తుకునేటివి కూడా మీకు టాపిక్ మీద జనరల్ అవగాహన ఉంటే సో స్టాటిస్టిక్స్ ఇన్ ఇన్సూరెన్స్, అకౌంట్స్ ఇవే కదా మీకు గుర్తుకునేటివి కూడా రాయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి రోల్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే స్టాటిస్టిక్ ఎందుకు యూజ్ చేస్తాం, డెసిషన్ మేకింగ్ కోసం, ఫోర్కాస్టింగ్ ఫ్యూచర్ ట్రెండ్స్ కోసం, క్వాలిటీ కంట్రోల్. సో ఇవన్నీ మీరు చూస్తే వీటిలాగానే అనిపిస్తలేదు. ఫోర్కాస్టింగ్, సేల్స్ మెజర్స్ ఆర్ సెంట్రల్ టెండెన్సీ. సో సేమ్ యాస్టేజ్ అవి డెసిషన్ తీసుకోవడం, ఫోర్కాస్టింగ్ ఫ్యూచర్ ట్రెండ్స్, క్వాలిటీ కంట్రోల్, మార్కెట్ రీసెర్చ్ అండ్ కన్స్యూమర్ అనాలిసిస్, ఫైనాన్షియల్ ప్లానింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, రిస్క్ అనాలిసిస్, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ ప్లానింగ్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అండ్ బెంచ్ మార్కింగ్. సో ఇవన్నీ కూడా మెయిన్ ఏంటంటే స్టాట్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే డేటా ఎందుకు కలెక్ట్ చేసుకుంటాం. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంది, డేటా కలెక్ట్ చేసుకోవడం కదా. మన ప్రాబ్లం ఐడెంటిఫై చేసి కలెక్ట్ చేసుకోవడం, అనలైజ్ చేసుకోవడం, దాన్ని బట్టి ఫోర్కాస్టింగ్ చేస్తాం. ఫ్యూచర్ ట్రెండ్, క్వాలిటీ కంట్రోల్, మార్కెట్ రీసెర్చ్ చేయాలన్న, ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం అన్న. సో నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్, రిస్క్ అనాలిసిస్, ప్రొడక్షన్ ప్లానింగ్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్ చేయాలన్న, పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అండ్ బెంచ్ మార్కింగ్ సెట్ చేసుకోవాలన్న మనకు డేటా అవసరము.
సో సెంట్రల్ టెండెన్సీ మెథడ్స్ చెప్పినా కదా, ఇక్కడనేమో డిస్పర్షను. సో డిస్పర్షన్ యొక్క మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ డిస్పర్షన్ ఇవన్నీ కూడా సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ డిస్పర్షన్ అన్న వేరియేషన్ అన్న ఒకటి. రేంజ్ అంటే ఏంది, డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ. క్వార్టల్ డీవియేషన్ అంటే డిఫరెన్స్ ఇన్ క్వార్టల్స్. సో మీన్ డీవియేషన్ అంటేనే యావరేజ్ డిస్పర్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంత డిఫరెన్స్ వస్తుంది యావరేజ్ పర్ఫార్మెన్స్ డీవియేషన్ అంటే ఎంత. స్టాండర్డ్ డీవియేషన్ అంటే మెజరింగ్ ద అబ్సల్యూట్ డిస్పర్షన్. ఇంతనే ఉందనుకో, కానీ ఇవి హెడ్డింగ్స్ లోపల వీటికి సంబంధించింది. రేంజ్ అనేది ఇండివిజువల్ సిరీస్లో ఎట్లా, డిస్క్రీట్లో ఎట్లా, కంటిన్యూస్లో ఎట్లా, క్వార్టర్ డీవియేషన్ ఇండివిజువల్ ఎట్లా, డిస్క్రీట్లో ఎట్లా, కంటిన్యూస్ ఎట్లా, ఫార్ములాస్. మీన్ డీవియేషన్ ఇండివిజువల్ ఎట్లా, డిస్క్రీట్ ఎట్లా, స్టాండర్డ్ డీవియేషన్ ఇండివిజువల్ డిస్క్రీట్లో కంటిన్యూస్ ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో నేను అప్లోడ్ చేస్తా. ఎవరైతే థియరీ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కానీ అక్కడ వీటికి సంబంధించిన ఫార్ములాస్ అప్లోడ్ చేస్తాను. కాబట్టి కనీసం వీటిలో ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్ ఏవో ఒక ఫార్ములాస్ అనేది రాయడానికి ట్రై చేయండి. అండ్ ఈ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను యూనిట్ 1 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పడం జరిగింది. సో కాబట్టి కనీసం ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకునేంత దాకా కూడా మీరు స్టార్టింగ్ ఒక 30-40 మినిట్స్ అన్న వీడియో చూడండి, ఎవరైతే ఫస్ట్ యూనిట్ థియరీ ప్రిపేర్ కావాలనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవి ఫార్ములాస్ అటెంప్ట్ చేస్తే మీరు చేసిన దాంతో సమానం అవుతుంది. సో అందుకోసం చెప్తున్నా. కానీ మ్యాక్సిమం నేనైతే థియరీ ప్రిపేర్ కమ్మని చెప్పాను. కానీ ఎవరైతే ఓన్లీ నేను పాస్ కావాలనుకుంటున్నాను, నేను లాస్ట్ ఇంకేం చదవలేదంటే అప్పుడు ఏం చేస్తారు, అన్ని థియరీ ప్రిపేర్ కావడం కన్నా ఒక 2-3 సబ్జెక్టులు ఏమో ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయ్యి ఒక 2-3 థియరీ ప్రిపేర్ అయినా మీరు పాస్ అయిపోతారు కదా. సో ఆ ఉద్దేశంతో థియరీ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి. సో 2-3 యూనిట్లు థియరీ ప్రిపేర్, ఒక 2 యూనిట్లు సమ్స్ చేసినా పాస్ అవుతారు కదా, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇది 4th క్వశ్చన్ చూడండి. వేరియస్ థియరీస్ అప్రోచెస్ ఇన్ ప్రాబబిలిటీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బేస్ థియరమ్. సో ఇక్కడ చూడండి, వేరియస్ థియరీస్ అప్రోచెస్ ఇన్ ప్రాబబిలిటీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బేస్ థియరమ్ అన్నారు. సో ఫస్ట్ మనం వేరియస్ థియరీస్ అప్రోచెస్ ఇన్ ప్రాబబిలిటీ చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంది, థియరమ్స్ అప్రోచెస్ అంట ఒకటే. థియరమ్స్ అన్న అప్రోచ్, ఇందులో మనకి క్లాసికల్, రిలేటివ్, సబ్జెక్టివ్, నెక్స్ట్ ఆక్సియోమేటిక్ అప్రోచ్ ఉంటుంది. సో నేను చూడండి, క్లాసికల్ అప్రోచ్ అంటే ఏంటంటే పి ఆఫ్ ఏ ప్రాబబిలిటీ. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. అంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, అందులో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి అనేది డివైడ్ చేస్తే ఇది వస్తుంది క్లాసికల్ అప్రోచ్. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అప్రోచ్ అంటే ఇది లిమిట్, సో a/n చేస్తే మనకు వస్తుంది. ఇది ఫార్ములా వచ్చేసి వీటికి సంబంధించిన. నెక్స్ట్ వచ్చేసి ఇక సబ్జెక్టివ్ అప్రోచ్ అంటే ఏంటంటే ఇట్ మెజర్ ద, ఈ సబ్జెక్టివ్ అంటే ఏంటి, ఒక అవుట్కమ్, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో నుంచి మనము ఏమొస్తుంది అనేది బేస్డ్ ఆన్ గతంలో మనకు ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి మనం చెప్తాం అనమాట. బేస్డ్ ఆన్ హిస్టారికల్గా జరిగిన దాన్ని బట్టి ఇది వస్తుంది అని ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. అందులో నుంచి ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ ఒకటి రావాలి, ఒకటి ఎక్స్పీరియన్స్ అంటే ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే ఒక 2 ఉంటాయి, హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది. సో ఇది హెడ్ టెయిల్ అని కాదు, కానీ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేటప్పుడు ఎంత ఛాన్స్ అనేది ఒకటి జరుగుతుందో ఒకటి జరగదు అనేది బేస్డ్ అండ్ హిస్టారికల్గా అటువంటి ఎక్స్పెరిమెంట్లో కండక్ట్ చేసి ఉంటారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ హిస్టారికల్ యొక్క రికార్డ్స్ని బట్టి చెప్తారు సబ్జెక్టివ్ అప్రోచ్ అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆక్సియోమేటిక్ అప్రోచ్ అంటే ఇది P of A union B equal to P of A plus P of B. సో ఇవి వేరియస్ థియరీస్ అప్రోచెస్ ఇన్ ప్రాబబిలిటీ. క్లాసికల్ అప్రోచ్, రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అప్రోచ్, సబ్జెక్టివ్ అప్రోచ్ అండ్ ఆక్సియోమేటిక్ అప్రోచ్. సో ప్రాబబిలిటీ అంటే చూడండి, అంటే ఛాన్స్ ఆఫ్ లైక్లీహుడ్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఈవెంట్. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ రన్ చేస్తే ఛాన్స్ ఆఫ్ లైక్లీహుడ్ ఆఫ్ ఒకటి అక్కరెన్స్, అంటే ఒక ఎక్స్పెరిమెంట్ రన్ చేస్తే సో ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ పర్సంటేజ్ ఎంత, లూజింగ్ పర్సంటేజ్ ఎంత అనేది ప్రాబబిలిటీ. సో ఇది మీనింగ్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ మనం ఏంది, వేరియస్ థియరమ్స్ అప్రోచెస్ ఇన్ ప్రాబబిలిటీ అంటే ఇది. నెక్స్ట్ ఏంది, అప్లికేషన్స్ ఆఫ్ బేస్ థియరమ్. సో బేస్ థియరమ్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, బేస్ థియరమ్ అంటే ఇందులో బేస్ థియరమ్ ఎందుకు ఉపయోగిస్తామంటే ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్ కెన్ బి నోన్ బై బేస్ థియరమ్. అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి బేస్ థియరమ్ ఉపయోగిస్తాం, అక్కరెన్స్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్. ఓకే, ఇందులో మనకు 3 కాన్సెప్ట్స్ ఉంటాయి, ప్రయర్ ప్రాబబిలిటీ, పోస్టీరియర్ ప్రాబబిలిటీ, లైక్లీహుడ్ అంటే కండిషనల్ ప్రాబబిలిటీ అంటారు. ప్రయర్ ప్రాబబిలిటీ ఇండికేటెడ్ బై P of A, పోస్టీరియర్ ప్రాబబిలిటీ ఇండికేటెడ్ బై P of A by B, లైక్లీహుడ్ అంటే కండిషనల్ ప్రాబబిలిటీ, దీన్నే బేస్ థియరమ్ అంటాం ఇది.
సారీ, ఇది బేస్ థీరం కాదు, కండిషనల్ ప్రాబబిలిటీ అంటారు, నాట్ బేస్ థీరం. ఈ పోస్టీరియర్ ప్రాబబిలిటీని బేస్ థీరం అంటాం. సో ఇలా లైక్లీహుడ్ అంటే కండిషనల్ ప్రాబబిలిటీ, ఇదేమో A/B ఉంటుంది, B/B ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే ఇనీషియల్ బిలీఫ్ బిఫోర్ ఏ న్యూ ఎవిడెన్స్. అంటే ఒక ఎవిడెన్స్ అనేది మనకు తెలియదు కానీ ముందు ఏం నమ్ముతున్నాం అనేది ప్రయర్ ప్రాబబిలిటీ అంటాం. ఈ పోస్టీరియర్ ప్రాబబిలిటీ అంటే ఇది అనేది బేస్ థీరం. ఇది క్యాలిక్యులేట్ చేయాలి మనం A/B అనేది. ఈ బేస్ థీరం అంటే అప్డేటెడ్ ప్రాబబిలిటీ ఆఫ్టర్ ఎవిడెన్స్. అంటే బిఫోర్ ఎవిడెన్స్ ముందర మీరు నమ్మేదేమో ఇది. సో ఆఫ్టర్ ఎవిడెన్స్ అంటే ఒక ఎవిడెన్స్ అనేది డిక్లేర్ అయినాక అప్డేట్ అయ్యే ప్రాబబిలిటీనే పోస్టీరియర్ ప్రాబబిలిటీ అంటాం. అందుకే ఇక్కడ ఏముంది బేస్ థీరం మీనింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్. బిఫోర్ ఎవిడెన్స్ కాదు, ఒక ఎవిడెన్స్ అనేది నిరూపణ అయినాక వచ్చే ప్రాబబిలిటీ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్. సో ఇది లైక్లీహుడ్ అంటే కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ద ఎవిడెన్స్ గివెన్ ద హైపోథసిస్ ఇస్ ట్రూ. అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ద ఎవిడెన్స్ గివెన్ ద హైపోథసిస్ ఏదైతే అస్యూమ్ చేస్తున్నారో సో అదనేది ట్రూ అనేది ప్రాబబిలిటీ ఆఫ్ ద ఎవిడెన్స్కి సంబంధించినది హైపోథసిస్ అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది బేస్ థీరం ఫార్ములా చెప్పినా కదా. పోస్టీరియర్ ప్రాబబిలిటీ అంటేనే ఇది A/B. సో చూడండి A/B ఉంటుంది, ఇక్కడ I అని పెట్టుకోవాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వాళ్ళు ఏమడుగుతారో మనకు తెలియదు. మీకు సమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది యూనిట్ 1. ఇది ఎందుకు AI పెట్టుకోవాలనేది. ఇక్కడ మాత్రం మీరు I అనేది పెట్టుకోండి, ఏకు మాత్రమే పెట్టుకోండి. సో బేస్ థీరం ఫార్ములా అంటే ఓకే, అర్థమైందా? ఏకు మాత్రం పెట్టుకొని ఏం చేస్తారంటే సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏవేవి మనం ఇంటూ చేసి వస్తుందంటే ఇక్కడ ఉందా ఇక్కడ మనకి 3 ఉన్నాయి, 1 2 3. ఇది బేస్ థీరం అన్న, ఇది రాసుకున్నారు. ఇంకా మిగిలినవి ఏంటివి ఇది అవునా. ఇవి రెండింటిని మీద రాసుకోండి, కింద రాసుకోండి కదా. రాసుకున్నారు కదా మీద కింద. రాసుకున్నాక మీదనేమో P అని పెట్టుకోండి. మీదనేమో P/A P/B/A పెట్టుకున్నారు మీద. కింద కూడా P/B/A P/A పెట్టుకున్నారు. ఓకే, ఇక్కడ కిందనేమో ఇది పెట్టుకోండి సమ్మేషన్ n అనేది మీద, కింద I = 1 అని పెట్టుకోండి. అంతే బేస్ థీరం ఫార్ములా. ఇది సింపుల్. ఫస్ట్దేమో P/A, ఇదేమో బిలీఫ్ బిఫోర్ ఇక్కడ ఎవిడెన్స్ డిక్లేర్ అయినాక ఫ్యూచర్ ఈవెంట్ యొక్క అకరెన్స్. ఇదేమో ఈ ఎవిడెన్స్కి సంబంధించిన అజ్యూమ్ ఇది జరుగుతుందేమో హైపోథసిస్ అంటే. సో ప్రాబబిలిటీ ఆఫ్ ద ఎవిడెన్స్ గివెన్ ద హైపోథసిస్ ట్రూ. సో ఇది ఫార్ములా. ఇందులో ఏవేవి ఏమంటారు అనేది రాసినాం అంతే. సో దీన్ని ఏమంటాం పోస్టీరియర్ ప్రాబబిలిటీ అంటాం. మనము ఏనేమో ప్రయర్ ప్రాబబిలిటీ, ఇదేమో మనం ఏమంటున్నాము లైక్లీహుడ్ అంటే కండిషనల్ ప్రాబబిలిటీ అంటున్నాం. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ బేస్ థీరం చూడండి. అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే అదే ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్ కెన్ బి నోన్ బై బేస్ థీరం. సో ఫ్యూచర్లో ఏంటిది మనం ఒకటి అజ్యూమ్ చేసుకుంటున్నాం కదా, అది నిజమా కాదా అనేది ఫ్యూచర్ ఈవెంట్ అనేది అకరెన్స్ అనేది బేస్ థీరం వల్ల తెలుసుకుంటాం. ఇది అనేది పవర్ఫుల్ స్టాటిస్టికల్ టూల్. ఇట్ హెల్ప్స్ ద బిజినెస్ అండ్ మేనేజ్మెంట్. బిజినెస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్కి హెల్ప్ అవుతుంది టు టేక్ ఎఫెక్టివ్ డెసిషన్స్ ఇన్ అన్సర్టెన్ సిచ్యువేషన్స్. అన్సర్టెన్ అంటే మనకు తెలియదు ఇది నిజమా అబద్ధమా, అప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. సో కావాలంటే మీకు కొంచెమే ఉంది అనుకోకండి, ఇది కావాలంటే ఇట్ హెల్ప్ ద బిజినెస్ అండ్ రస్ టు టేక్ ఎఫెక్టివ్ డెసిషన్స్ ఇన్ అన్సర్టెన్ సిచ్యువేషన్స్. ఇంకో అప్లికేషన్ ఏంది, ఇట్ హెల్ప్ ద మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ టు టేక్ ఎఫెక్టివ్ డెసిషన్స్ ఇన్ అన్సర్టెన్ సిచ్యువేషన్స్ అని అప్పుడు ఒక 4 పాయింట్స్ ఎలాబరేట్ అవుతాయి. ఇంకా 5th పాయింట్ లాస్ట్ వన్ ఏంది, ఈ బేస్ థీరం అంటే ఏంది. ఈ బేస్ థీరం అంటేనే ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ పోస్టీరియర్ ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది అనేది మీకు బుక్లో చాలా డిఫికల్ట్గానే ఉంది. మీకు అండర్స్టాండబుల్ ఫార్మేట్లో నేను ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్లో చూడండి ఏ రకంగా ఉందంటే ఒకసారి మీకు బేస్ థీరం. సో మీకు అండర్స్టాండబుల్ ఫార్మేట్లో నేను రాయడం జరిగింది. సో ఈ రకంగా మీరు రాయండి. ఇక్కడ మెయిన్ ఉండేది మనకు 3 ఉంటాయి. బిఫోర్ ఎవిడెన్స్ ఒకటి ఉంటుంది, ఇది వచ్చేసి ఆఫ్టర్ ఎవిడెన్స్ తర్వాత అప్డేటెడ్ ప్రాబబిలిటీ, న్యూ ప్రాబబిలిటీ. ఇక్కడేమో ప్రాబబిలిటీ ఆఫ్ ద ఎవిడెన్స్ గివెన్ ద హైపోథసిస్ ఇస్ ట్రూ, కండిషనల్ ప్రాబబిలిటీ అనమాట ఇది. సో అంటే హైపోథసిస్ ఉంటాయి 2, నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్. అది వీటికి సంబంధించిన సమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే బేస్ థీరం అంటే ఏం చెప్పినాను, ఇది కదా బేస్ థీరం అంటే. సో ఇది కదా బేస్ థీరం అంటే, ఇది అండ్ ఇది 2 మల్టిప్లై చేయాలి, ఇక్కడ మల్టిప్లై చేయాలి అండ్ ఇక్కడ మల్టిప్లై చేయాలి. కిందేమో సమ్మేషన్ n I = 1 పెట్టుకోవాలి అంతే.
సో ఈ 3 అనేటివి ఏంటివి అనేది రాసినాము. ఇవి ఎందుకు ఫస్ట్ డెఫినేషన్ రాసినాము, ఫస్ట్ అప్లికేషన్ అదే. సెకండ్ ఏమో ఇది స్టాటిస్టికల్ టూల్ కాబట్టి, ఇదేమో థర్డ్ ఏమో బిజినెస్కి మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్కి డెసిషన్ తీసుకునేటప్పుడు మనకి ఏ అన్సర్టెన్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇది హెల్ప్ చేస్తుంది. ఈ బేస్ థియరంలో ఏం చేస్తాం, పోస్టీరియర్ ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది సో ఇవి అప్లికేషన్స్. ఇవేమో వేరియస్ థియరమ్స్ అప్రోచెస్ రిలేటెడ్ ఇన్ ప్రాబిలిటీ. ప్రాబిలిటీ అంటే ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఒకటి కండక్ట్ చేస్తే ఎంత ఛాన్స్ ఉందో ఒక ఈవెంట్ అనేది రావడానికి, అక్కడ కావడానికి అనేది ఇది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి 15. ఇవేమో థియరమ్స్ రిలేటెడ్ టు ప్రాబబిలిటీ అంటే ఏంది, అడిటివ్, మల్టిప్లికేషన్, కండిషనల్ రూల్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇక్కడేమో మన క్వశ్చన్ ఏంది, వేరియస్ థియరమ్స్ అప్రోచెస్. ఇవేమో అప్రోచెస్. ఇక్కడ ఇవేమో అప్రోచెస్ క్లాసికల్. ఇక్కడ అప్రోచ్ ఉంది చూడండి, ప్రతిదానికి అప్రోచ్ ఉందా. సో ఒకవేళ థియరమ్స్ అంటే ఇవి, థియరమ్స్ రిలేటెడ్ టు ప్రాబబిలిటీ అంటే ఇవి. లేదు థియరమ్స్ రిలేటెడ్ టు ప్రాబబిలిటీ కాకుండా అడిటివ్, మల్టిప్లికేటివ్, కండిషనల్ రూల్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అన్న ఇదే క్వశ్చన్. సో థియరమ్స్ రిలేటెడ్ టు ప్రాబబిలిటీ అంటే మనకు థియరమ్స్ అడిషనల్ థియరం ఉంటుంది, మల్టిప్లికేషన్ థియరం ఉంటుంది, కండిషనల్ థియరం ఉంటుంది. వీటికి సంబంధించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ ఫార్ములాస్ అయితే మెయిన్ గుర్తుపెట్టుకొని, ఇందులో రెండు ఉంటాయి, మ్యూచువల్ ఎక్స్క్లూటివ్ ఈవెంట్స్ ఉంటాయి, నాన్ మ్యూచువల్ ఎక్స్క్లూటివ్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఇందులో మనకు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, నాన్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఉంటాయి. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే P ఆఫ్ A యూనియన్ B ఈక్వల్ టు P ఆఫ్ ప్లస్ P ఆఫ్ B ఉంటుంది. ఇక్కడేమో మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఉంటుంది. A యూనియన్ B అంటే P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B ఉంటుంది. ఇక్కడ దీని ఆపోజిట్ ఏంది, ఇంటర్సెక్షన్ కదా, మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఉంటుంది. సో వీటికి సంబంధించిన డయాగ్రామ్స్ చూడండి. ఫస్ట్ ఏమో మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే A B అంతే. ఇంకా ఇక్కడేమో నాన్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఈ రకంగా ఉంటుంది. ఓకే, మీరు డయాగ్రామ్స్ డ్రా చేయాలంటే కూడా చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ చూడండి, మల్టిప్లికేషన్ థియరం అంటే ఏం లేదు. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ థియరం అంటే ఇంటర్సెక్షన్ అని అర్థం. సో ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏం లేదు. ఇక్కడ యూనియన్ అంటే ఏం చేసినాం, మనము ప్లస్ చేసినాం కదా. సో ఇంటర్సెక్షన్ అంటే ప్లస్ చేయొద్దు, ఈ ఇంటూ పెట్టుకోవాలి అంతే. నువ్వు 3 పెట్టుకున్నావు అనుకో, ఇంకో 2 2 ఎలాబరేట్ అవుతుంది కదా, అంటే ఈ 3ని ఇంటూ చేయాలి, చేస్తే మనకు వచ్చేది మల్టిప్లికేషన్ థియరం. సో ఇందులో కూడా మనకి ఇది ఏంటంటే రెండే థియరంలు ఉంటాయి, అడిషనల్ థియరము, మల్టిప్లికేషన్ థియరం ఉంటుంది. ఈ అడిషనల్ థియరంలో ఇవేమో ఇండిపెండెంట్ ఈవెంట్స్ A అండ్ B. ఇఫ్ ఏమంటారు, A అండ్ B ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ద ఫాలోయింగ్ ఫార్ములాస్ ఆర్ యూజ్డ్ అని ఈ రెండు రాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇఫ్ A B C ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఇది రాయండి, ఎలాబరేట్ అవుతుంది కదా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఒకవేళ ఇఫ్ A అండ్ B ఆర్ డిపెండెంట్ ఈవెంట్స్ అయితే అప్పుడు ఇది ఫార్ములా అంటే మల్టిప్లికేషన్ దాంట్లోనే ఇండిపెండెంట్. ఇప్పుడు ఇక్కడ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, నాన్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అన్నాం కదా. ఇక్కడ మల్టిప్లికేషన్ థియరం అంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ A అండ్ B అయితే ఇది, డిపెండెంట్ ఈవెంట్స్ A అండ్ B అయితే ఇది అంతే. డిపెండెంట్ ఈవెంట్స్ అయితే ఏం చేస్తాం, A ఇంటర్సెక్షన్ Bనే, మల్టిప్లికేషన్ థియరమే కదా కాబట్టి A ఇంటర్సెక్షన్ Bనే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఇంటూ పెట్టినాము. ఇక్కడ ఇది వచ్చేసి డిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఇంటూ పెట్టకుండా ఏం చేయాలంటే ఫస్ట్ A ఉంది, తర్వాత B ఉంది కాబట్టి A/B రాసి, తర్వాత లాస్ట్ వన్ ఏముంది, B ఉంది కాబట్టి P ఆఫ్ B అని రాసి ఇంటూ పెట్టాలి. ఈ రకంగా ఉంటుంది. ఇందులో మనకు అడిషనల్, మల్టిప్లికేషన్ ఉంటుంది. అడిషనల్ ఏమో మ్యూచువల్లీ, నాన్ మ్యూచువల్ ఉంటుంది. ఇక్కడేమో ఇండిపెండెంట్, డిపెండెంట్ ఉంటుంది. ఇండిపెండెంట్, డిపెండెంట్ అన్న మల్టిప్లికేషన్ కాబట్టి ఇంటర్సెక్షన్ ఉంటుంది. ఇక్కడేమో ఇంటూలు రాసేస్తాం. ఇక్కడేమో ఫస్ట్ A ఉంది, తర్వాత B ఉంది కాబట్టి ఫస్ట్ ఏమో A/B రాసి, లాస్ట్ ఏమో B మళ్ళీ యాస్టీస్ రాసేస్తాం. ఇక్కడ A/B రాస్తున్నాం ఇక్కడ అంతే, B మాత్రం సేమ్. సో ఈ రకంగా రాస్తాం. ఇవి థియరమ్స్ రిలేటెడ్ టు ప్రాబబిలిటీ, అవేమో అప్రోచెస్ రిలేటెడ్ టు ప్రాబబిలిటీ. నెక్స్ట్ బేస్ థియరం అప్లికేషన్స్. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.